వెల్కమ్ టు మార్క్ టీవీ. ఈరోజు మన గెస్ట్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ అడ్వకేట్ మిస్టర్ చక్రధర్ మనకు జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ చక్రధర్ గారు. గుడ్ ఈవినింగ్ లలిత్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, ఫైన్ ఫైన్. చక్రధర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీకి సంబంధించి ఈ పీపీపీ ప్రోగ్రాం ఏదైతే ఉందో దానికి సంబంధించిన చర్చ రచ్చ ఏం జరుగుతుందో మీరు గమనిస్తూనే ఉన్నారు. ఒకవైపేమో కూటమికి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు పీపీపీ దాన్ని ఆ సిస్టంలోకి మెడికల్ కాలేజీలు తీసుకొస్తామని చెప్పి ఆయన చెప్తుంటే, వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మాత్రము పీపీపీ వల్ల పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళు ఒక పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. ఇంతకీ ఈ మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానం వల్ల పేద ప్రజలకి అన్యాయం జరిగే అవకాశం ఏమైనా ఉందా? బ్రీఫ్ గా చెప్పండి. మొదట చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. మొదట పీపీపీ మోడల్ అంటే ఏంది అనేది ఒక బ్రీఫ్ ఓవర్ మనం తీసుకుంటే, ఇది అందరికీ తెలిసినట్టుగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీని కింద ఎన్నో ప్రాజెక్ట్స్ ఇండియాలో రన్ అవుతూ ఉన్నాయి. ఇది మనకు కొత్తగా వచ్చింది కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది కాదు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలను రన్ చేయడం ఎందుకు అన్నది మనం ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న మనం మొదట వేసుకున్నప్పుడు, ప్రజెంట్ 2020లో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అనౌన్స్ చేశారు. అది అయిపోయిన తర్వాత 2024 అంటే తర్వాత 4 ఏళ్ళు అయినా కూడా ఆ స్లో ప్రోగ్రెస్ ఉండడం వల్ల కొన్ని వారాల క్రితం కూటమి ప్రభుత్వం దాన్ని పీపీపీ మోడల్లో రన్ చేస్తాము అని చెప్పారు. అది ఎందుకై ఉండొచ్చు అని అంటే, ఆ స్లో ప్రోగ్రెస్ ఒకటి ఉండొచ్చు, అడిక్వేట్ ఫండింగ్ లేకపోయి ఉండొచ్చు, లేదు అని అంటే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకొని రావాలి హాస్పిటల్స్ రన్ చేయడంలో అనేది ఉద్దేశం అయి ఉండొచ్చు. ఏది ఏమైనా మిగతా ఇండస్ట్రీస్లో, మిగతా సెక్టర్స్లో పీపీపీ మోడల్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. కాబట్టి దీంట్లోనూ పీపీపీ మోడల్లో రన్ చేయడం అనేది తప్పేం కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ తీసుకున్నామంటే, ఒక ఆర్టీసీ అడిక్వేట్ బస్సెస్ను ప్రొవైడ్ చేయలేనప్పుడు ప్రైవేట్ బస్సులను అలో చేస్తారు. సేమ్ ప్రైజే ఉంటుంది. ఏంటి అని అంటే ఎక్కువ మందికి సర్వీస్ చేయొచ్చు అనేది అక్కడ ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్, ఏవియేషన్ సెక్టర్ని తీసుకుంటే దాంట్లో కూడా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండడం వల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్ని సర్వ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైవేస్ తీసుకుంటే దాంట్లో రోడ్స్ వాళ్ళే వేశారు, ప్లస్ దానికి టోల్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ సర్వీస్ ఎంత బాగా అవుట్ రీచ్ పెరిగిందనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ విధంగా మనం చూస్తే పీపీపీ మోడల్ అనేది ఏ విధంగా చూసినా కూడా చాలా అడ్వాంటేజ్ గా ఉంటుంది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా, ఈవెన్ ఆపరేట్ చేసే ఆ ప్రైవేట్ ఇండస్ట్రీ పర్సన్ అయినా కూడా. ఇంతకీ ఇక్కడ వైసీపీ వాదన ఎలా ఉందంటే, పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని ఒకటి, అట్లాగే ఆ కళాశాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి అవి ప్రైవేట్ ఆస్తులుగా మారే ప్రమాదం ఉంది అనేసి అదొక వాదన కూడా వైసీపీ చేస్తా ఉంది. ఇంతకీ ఇక్కడ పేద ప్రజలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందని వైసీపీ అనుకుంటుంది? వైసీపీ అలా అనుకోవడంలో ప్రాబ్లం నేనేమనుకుంటున్నానంటే, 2020లో ఎప్పుడైతే ఈ 17 మెడికల్ కాలేజెస్ అనౌన్స్ చేశారో, తర్వాత వాళ్ళకు ఒక 1.5 year క్వారంటైన్ టైం, కరోనా, దానివల్ల ప్రభుత్వం యొక్క ఆపరేషన్స్ అంతా అస్తవ్యస్తంగా ఉండడం జరిగింది. కాబట్టి వాళ్ళకు పెద్దగా టైం దొరికినట్టు లేదని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. కానీ ఎంత పేస్ అని అంటే, ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజెస్ కు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ ఇవ్వాలి అని అంటే దట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అంత బడ్జెట్ కానీ కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాటన్నిటిని వన్ స్ట్రెచ్, వన్ గోలో కంప్లీట్ చేయడము అనేది చాలా కష్టంతో కూడిన వ్యవహారం. అదే 2-3తో స్టార్ట్ చేసి ఇంక్రిమెంటల్ గా ప్రతి 2-3 ఏళ్లకు ఇంకొక 2-3 చేసుకుంటా పోతే దాని మీద ప్రజలకు భారం చాలా తక్కువగా ఉండేదేమో.
కానీ ఇక్కడ పీపీపీ మోడల్ను మీరు జగన్ ను ఆలోచిస్తే జగన్ ప్రాబబ్లీ వాళ్ళు ఇంటర్నల్ గా అసెస్ చేసుకున్నప్పుడు మనము ఏం చేసాము 5 ఏళ్లలో అని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళకి టాప్ 2 వచ్చి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఏమైనా స్ట్రైక్ అయ్యిండొచ్చేమో. ఆ హెల్త్ ఎడ్యుకేషన్ రెండిటికి సంబంధించిందే ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఆ రెండింటిని ఇది మా సొంత ఆలోచన, ఇది మా బ్రెయిన్ చైల్డ్, ఇది మా కోర్ కాంపిటెన్సీ అని వైసీపీ పార్టీ అనుకుని ఉండొచ్చు. ఆ రెండింటిని ప్రైవేటైజ్ అయితే 2029లో ఎలక్షన్లకు పోయేటప్పుడు మీరు ఏం చేశారు మీ కాలంలో 5 ఏళ్ల పాటు అని కూటమి ప్రభుత్వం అడిగినప్పుడు వాళ్ళకు చెప్పడానికి ఏమి ఉండకపోవచ్చు, ఈ 2 తప్ప. ఆ 2 కూడా ఇప్పుడు పీపీపీ మోడల్లో కనుక వెళ్తే మనం వాళ్ళు చెప్పుకోవడానికి 2020లో ఏమీ లేదని ఒక ఆ వాదంతో దీన్ని అజిటేట్ చేస్తూ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఏ లెవెల్ ఆఫ్ అజిటేషన్ అని అంటే దాని మీద ప్రొటెస్ట్ చేశారు, ర్యాలీస్ చేశారు, 1,00,00,000 సంతకాల సేకరణ అని చెప్పేసి 1 crore సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది కూడా చేసి సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళారు అని అంటే రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ కూడా అవసరం లేకుండా మేము నెక్స్ట్ అధికారంలోకి వస్తే ఈ అగ్రిమెంట్ ని అన్యూల్ చేస్తాము అని కూడా డిక్లేర్ చేశారు. జైల్లో కూడా పెట్టిస్తామన్నారు కదా. అది కదా చేస్తామని చెప్పారు. అది మంచి సాంప్రదాయం కాదనేది నా అభిప్రాయం. ఎందుకు అనంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి, ఒక ప్రభుత్వంతో దాన్ని కోఆర్డినేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దాని ఫ్రూట్స్ అందరికి ప్రజలకే అందుతుంది ఆల్మోస్ట్ అట్ ఫైనల్ గా. కానీ పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న మీ ప్రశ్నకి వైసీపీ పార్టీ అనుకుని ఉండవచ్చు ఇది అన్అఫోర్డబుల్ కావచ్చు ప్రజలకి, ఈ ఓవర్ హెడ్స్ అంతా కూడా వెళ్ళి మెడికల్ ట్రీట్మెంట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అన్అఫోర్డబుల్ గా వెళ్తుందేమో అన్నది వాళ్ళ భావన. దాన్ని కూటమి ప్రభుత్వం ఆల్రెడీ అడ్రస్ చేసి ఉంది. వాళ్ళు చెప్పడం కూడా ఏంటి అని అంటే ఇది నాట్ ఇంటూ మోర్ ప్రాఫిట్స్ అన్నది ఆ వాదనను వాళ్ళు లేపారు. కాబట్టి ఆ అగ్రిమెంట్ లో ఏదైతే ఉందో ఫర్ నో ప్రాఫిట్ అని రాసుకుంటే ఇంకా అసలు ఇష్యూనే లేదు, ఇంకా అన్అఫోర్డబుల్ అయ్యేదానికి అవకాశమే లేదు. అంటే ఎవరైనా కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ను రన్ చేయాలని వచ్చినప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి ఎవరైనా కూడా లాభం ఉండాలని కోరుకుంటారు. క్వాలిటీ ఇస్తారు, క్వాలిటీతో పాటు వాళ్ళు పడిన కష్టానికి వాళ్ళు చేసే మానిటరీకి వాళ్ళు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు. అటువంటిది ప్రాఫిట్ లేకుండానే వాటిని నడపాలా అంటే కనుక ఇంకా ప్రైవేటు భాగస్వామ్యంలో ఎవరు రారు కదా. అవునండి, అందుకే ఇంతకుముందు నేను ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మనకు ఇంతకు ముందు ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ చూస్తే హైవేస్ ఇంత సాఫిస్టికేటెడ్ గా ఉండేవి కాదు. ఇప్పుడు ఊర్ల మధ్య డిస్టెన్స్ కూడా తగ్గిపోయింది బికాస్ ఆఫ్ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ కనెక్టివిటీ అనేది బాగా డెవలప్ అయింది. అఫ్ కోర్స్ ట్యాక్స్ టోల్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారు, కానీ సర్వీస్ ఎంత బాగా ఏర్పడింది. అదే విధంగా ఇప్పుడు జగన్ కూడా ఎంటర్ప్రెన్యూరే. ఆయన ఒక సిమెంట్ ఫ్యాక్టరీ రన్ చేస్తారు. ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రాఫిట్, ఎటువంటి ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకుండా భారతీయ సిమెంట్ ఏమన్నా ప్రజలకు ఇస్తున్నారా? హీ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ ఎంటర్ప్రెన్యూర్. అలా ఏ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ ఒక ఎంటర్ప్రెన్యూర్ అన్నవాడు ప్రాఫిట్ ని డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది మోడరేట్ గా పెడితే ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయినట్టే లెక్క, నాట్ అట్ హైయర్ సైడ్. అతనికి ఆప్టిమల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3% 4% ప్రాఫిట్ అనేది ఉంది అని అంటే ఆయన కూడా ఎగ్జైట్ అవుతాడు, బాగా పనిచేస్తారు. పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది, ప్రైవేట్ పీపుల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ తీసుకొస్తారు. దాంతో అల్టిమేట్ గా ప్రజలు చాలా లాభపడతారు. 17 ఇంజనీరింగ్ కాలేజీలు ఒక 25-26 జిల్లాలకు అని అంటే ఆల్మోస్ట్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని అనుకున్నప్పుడు అది ఎంత అవుట్ రీచ్ ఎంత బాగా ఉంటుంది. కొన్ని లక్షల మంది ఎంతో మందికి ఆరోగ్య విధంగా ఎంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది కదా. అదొక్కసారి జగన్ కూడా ఆలోచించాలనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ సుదీర్ఘంగా సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గారు పనిచేశారు. ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే గనక అది రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర విద్యార్థులకి న్యాయం జరిగే విధంగా, అట్లా బెనిఫిట్ పొందే విధంగా, దాంతోపాటు క్వాలిటీ
ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే విధంగా కూడా తప్పకుండా ఆలోచిస్తారు అది. కానీ అవును. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఏది ఇష్యూ తీసుకున్నా కూడా వైసీపీ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటుంది. వీళ్ళు అవునంటే వీళ్ళు కాదంటారు, వీళ్ళు కాదంటే వీళ్ళు అవునంటారు. అంటే ఈ పరిణామ క్రమం చూస్తే కనుక ఈ పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ చూసినప్పుడు పబ్లిక్ కొంచెము ఒక ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు ఏమో చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ అందరికీ తెలిసిందే, ఆయన ఒక స్కీమ్ పెట్టాడు అంటే కనుక దాని ప్రజలకు బెనిఫిట్ అయ్యే విధంగా మనము ఆర్గనైజేషన్ ఎట్లా రన్ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు అన్ని తెలుసు కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకొని అనుకోవాలి. ప్రతిదానికి ఇట్లా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఈ అడ్డుపడుతూ ఈ ఫైటింగ్ చేయటం వల్ల కొన్ని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడులు కానివ్వండి, కంపెనీలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది కదా చక్రధర్. యా సర్టెన్లీ యు ఆర్ రైజ్ ద రైట్ పాయింట్, మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు IIIT కూడా రన్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మనము మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 2014లో నాకు తెలిసి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, ఓన్లీ ఒక 5 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఉన్నాయి IIIT GFTS, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ 5 మాత్రమే ఉండేవి. ఆ 5లో ఒకటి వచ్చి IIIT హైదరాబాద్. ఆ తర్వాత ఒక యాక్ట్ తీసుకొచ్చి దాన్ని అమెండ్మెంట్ చేశారు, IIIT PPP యాక్ట్ 2014. దాన్ని అమెండ్మెంట్ చేశారు. 2017లో ఇంకొక 15 వచ్చాయి, 2020లో ఇంకొక 5 వచ్చాయి. ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ ప్రస్తుతానికి ఒక 26 IIITలు ఉన్నాయి ఇండియా వైడ్. ఈ IIITలు అన్ని కూడా ఈ 21 అవుట్ ఆఫ్ 26 PPP మోడల్లో రన్ అవుతాయి. అది టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్, అంతే తేడా. బేసికలీ బోత్ ఆర్ ఎడ్యుకేషన్, రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఓన్లీ, రెండింటికి ఏమి డిఫరెన్స్ లేదు. ఈ రోజు IIITలు PPP మోడల్లో రన్ అయినవి NITలకు IITలతో కంపీట్ అవుతున్నాయి. మీరు ఏ విద్యార్థిని తీసుకున్నా కూడా 50 lakhs, మోర్ దాన్ 50 lakhs ప్యాకేజ్ తో బయటకు వెళ్తున్నారు. ఇప్పుడు అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ తో ఉన్నప్పుడు ఇదే మెడికల్ ఎడ్యుకేషన్ కూడా, ఆ ఇంజనీరింగ్ స్ట్రీము, ఇక్కడ మెడికల్ స్ట్రీము, రెండు కూడా అప్ ద కర్వ్ పైకి వెళ్తాయి. ఈ కూటమి ప్రభుత్వం దేశానికే ప్రాబబ్లీ ఒక పైనీర్ అవుతుంది. ఒకవేళ ఈ PPP మోడల్లో ఆపరేట్ చేసి సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్. ఇండియా వైడ్ ఇది గన చేస్తే ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ, ఈవెన్ ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ కానీ దీంట్లో అంటే గేమ్ చేంజర్. అప్పుడు అయిపోయిన తర్వాత మనం వేరే డిస్కషన్ పెట్టుకుందాం, దాని గురించి మాట్లాడదాం. నెట్ ఇప్పుడు చూస్తే ఇది ప్రజలకు చాలా యూస్ఫుల్ గా విత్ సాఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ప్రజలకు సర్వ్ చేసేదానికి అవకాశం ఉంది. ఓకే, అంటే ఇక్కడ చక్రధర్ ఇంకోటి ఏంటంటే, ఈ మెడికల్ కాలేజీ అంశం ఒకసారి పక్కన పెడితే, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమొస్తూనే అని ఏదైతే ఆయన చెప్పుకుంటూ ఈ బెదిరింపు ధోరణి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ బెదిరింపు ధోరణి మాటల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అట్లాగే ఈ ప్రజలు కానివ్వండి, ఈ ప్రజల్లో న్యూట్రల్ ప్రజలు ఉంటారు కొంతమంది, వాళ్ళు ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది కదా. ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మేమొస్తే అనే చెప్తున్నారంటే, వస్తే ఏం చేస్తారు అనే భయము ప్రజల్లోనూ కలుగుతుంది, అట్లాగే ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ కలుగుతూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా చక్రధర్? ఒకటండి, ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్ గా ఆయన ఇచ్చే ప్రతి ఒక్క స్టేట్మెంట్ ప్రతి ఒక్క న్యూట్రల్ పర్సనే కాదు, ఎనీ పొలిటికల్ అవేర్ పర్సన్, ఒక కామన్ సిటిజన్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ PPP మోడల్లోనే మనం చూస్తే ఆ డిక్లరేషన్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ ని మేము అన్యూల్ చేస్తామన్నది ఒక హైయెస్ట్ ఇంకా పీక్స్ అన్నమాట, ఒక బెదిరింపు ధోరణికి. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని చూసాము, కత్తులతో కేక్ కట్ చేయడము, జంతు బలులు ఇవ్వడము, రక్తం చిందించడము, ఇటువంటి చర్యలు అంటే ప్రాబ్లం పార్టీ ఎంకరేజ్ చేస్తుందని నేను అనట్లేదు, కానీ
ఇటువంటి చర్యలు అనే దాన్ని ఆయన అపోజిషన్ లీడర్ గా దాన్ని అపోజ్ చేస్తే ఎస్ అటువంటి యాక్టివిటీస్ ని, అది చాలా మంచి సిగ్నల్స్ వెళ్తాయి ప్రజల్లోకి. ఎస్ ఖండించాలి ఖండించాలి ఖండించాలి. warning ఇవ్వాలి కార్యకర్తలు. ఎస్ ఖచ్చితంగా ఖండించాలి. ఎందుకు అనంటే ఆ కత్తులతో ఆ విధంగా చేయడం, కామన్ మ్యాన్ అన్నవాడు చాలా భయపడిపోతాడు. లా అండ్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఏమవుతుందో 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 అనే ఆ భయం అన్నది ప్రజల్లో రాకుండా ఉండడం చేయడమే ప్రభుత్వం యొక్క ప్రథమ లక్ష్యం. కాబట్టి దాన్ని ఇంటాక్ట్, ఫస్ట్ లా అండ్ ఆర్డర్ని ఎన్ష్యూర్ చేయాలి, ప్రజలను భయభ్రాంతులు గురి కాకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఒక బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్స్. ఇటువంటి కాన్సెప్ట్స్ ని రెండు పార్టీలు, ఏదో కూటమి ప్రభుత్వమైనా జగన్ గారి పార్టీ అయినా ఏదైనా, దీన్ని తీవ్రంగా ఖండించాలి. అండ్ ప్రజల యొక్క వెల్ఫేర్, ప్రజల యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ఇంటాక్ట్ గా ఉండేటట్టు అందరూ చూసుకోవాలి. అప్పుడే దట్స్ హౌ ద గుడ్ గవర్నెన్స్ వుడ్ బి డిరైవ్డ్. ఇదే కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇదే బెదిరింపు ధోరణులతో, అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుబంధ వ్యక్తులు కానివ్వండి, అనుబంధ పార్టీలు కానివ్వండి, వాళ్ళు కూడా మీడియాలోకి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వస్తూనే అక్కడ మ్యాజిక్ నంబరు టీవీలో కనపడుతూనే ఎవరు ఉండరు స్టేట్లో, అంత పక్క స్టేట్కి వెళ్ళిపోతారు, ఒక 5 ఏళ్ళు ఎవరు ఉండరు అనే రకంగా వీళ్ళు మీడియాలో చెబుతుంటే, కొంతమంది దాంట్లో సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉన్నారు, దాంట్లో కొన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా చెబుతుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి మంచి చేస్తున్నారా, వైసీపీకి లాభం చేస్తున్నారా, నష్టం చేస్తున్నారా, లేదా టీడీపీ పార్టీకి కోవర్టుగా ఏమన్నా పని చేస్తున్నారనే డౌట్స్ వచ్చే అవకాశం ఉంది చక్రధర్. దీని గురించి దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా పట్టించుకోవటంలే. కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి వివిధ టీవీ ఛానళ్లలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి వస్తే ఇది జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా ఉంటుంది అని భయభ్రాంతులు గురయ్యే విధంగా టీవీ చర్చల్లో మాట్లాడుతున్నప్పుడు వైసీపీ పార్టీ వాటిని ఖండించడం లేదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించడం లేదు. ఇది ఒక రకంగా చూస్తే ఇవన్నీ కూడా భవిష్యత్తులో వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా నష్టం కలిగించేటివి కదా. అవునండి, చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు అటువంటి పీపుల్ ఎవరైతే ప్రోస్ట్ వాళ్ళ స్టాండ్స్ ని చాలా ఫేవరబుల్ గా, అందులోనూ థ్రెటనింగ్ వేలో, బెదిరింపు ధోరణితో ఏవైతే చేస్తున్నారో, వాళ్ళు డెఫినెట్ గా జగన్ గారు మంచి చేయడం లేదు. ఎందుకంటే న్యూట్రల్ పీపుల్ వాళ్ళకి దూరం అవుతారు, అండ్ న్యూట్రల్ పీపుల్ కన్స్టిట్యూట్స్ 2% ఆఫ్ ద ఓవరాల్ ఓటింగ్. లాస్ట్ లో ఆ 2% అనేది బిగ్ డిఫరెన్స్ ఇప్పుడు కూడా చేసేది. ఇటువంటిది జగన్ పర్సనల్ గా వాళ్ళు మాట్లాడే తప్పు అని చెప్పడం వల్ల వాళ్ళ పార్టీకి, ఆయనకు, ఇద్దరికి మంచి జరుగుతుంది. ఈ బెదిరింపు ధోరణితో అక్కడితో ఆగవు. ఇప్పుడు మీరు అన్నట్టు సీనియర్ అడ్వకేట్లు, ఆ తర్వాత సొసైటీ నుండి వచ్చిన ఎక్స్ లీడర్స్ కానీ, కరెంట్ సిట్టింగ్ లీడర్స్ కానీ, ఈ విధమైన అప్రోచ్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ రన్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లేక్ ఎంటర్ కావడానికి భయపడతారు. ఎందుకనంటే ఫైనల్ గా వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇస్తే వాళ్ళు అక్కడే వెళ్ళి వాళ్ళ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అక్కడ లోకల్ లీడర్స్ అనేది వాళ్ళని రెచ్చగొట్టినట్టుగా అవుతుంది, వాళ్ళకు లేని ఆలోచన కలగజేసినట్టు అవుతుంది. వీళ్ళు చేసే యాక్టివిటీని వాళ్ళు ఎప్పుడు ఆపినా కూడా అది ఫైనల్ రిజల్ట్ మీద తీవ్రంగా ఇంపాక్ట్ కలిగి మన ఇండస్ట్రీ దెబ్బతింటుంది, రాష్ట్రాభివృద్ధి దెబ్బతింటుంది, ఇంక్లూడింగ్ ద పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి కూడా దారితీస్తుంది. ఇది అసలు మంచి పద్ధతి కానే కాదు. ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. ఇంకోటి చక్రధర్, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 19 నెలలు అవుతుంది. గత ప్రభుత్వ పాలన మీరు చూశారు, ఈ 19 నెలల కూటమి పాలన మీరు చూశారు. ఈ 19 నెలల్లో కూటమి పాలనలో మీరు గమనించిన మంచి చెడులేంటి చక్రధర్? లాస్ట్ 19 to 20 months ఈ గవర్నెన్స్ లో మీరు చూస్తే, గత 5 ఏళ్లలో 2019 నుండి 2024 వరకు ఎంతైతే జరిగిందో దానికి ఆల్రెడీ 3 to 4 times ఈ 19 to 20 months లోనే జరిగిపోయింది.
ఇంకా లాంగ్ వే టు గో, ఇంకా 36 months ఉంది. ఆ తర్వాత 36 months తర్వాత మళ్ళీ మనము ఇన్ డెప్త్ గా మనం అనలైజ్ చేసి అసెస్ చేద్దాము. ఈ 20 months లో మీరు చూస్తే వైజాగ్ లో జరిగిన రీసెంట్ అగ్రిమెంట్స్, ఇన్వెస్టర్ అగ్రిమెంట్స్ మనం చూస్తే, గూగుల్ ఆంధ్రప్రదేశ్, కొత్తగా ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ కూడా పూర్తిగా కన్స్ట్రక్ట్ కాని స్టేట్ లో గూగుల్ లాంటి వరల్డ్ క్లాస్ కంపెనీస్ వచ్చి వైజాగ్ లో వాళ్ళు డేటా సెంటర్ పెట్టడం అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దీనికి ముందు ఇంకా కూడా కర్నూలులో ఓరవకల్ పార్క్ దగ్గర జరిగిన అగ్రిమెంట్స్ కానీ, బాడీ బిల్డింగ్ ఎలక్ట్రిక్ బస్ బాడీ బిల్డింగ్ కానీ, ఏరోస్పేస్ కానీ, మీరు డేటా సెంటర్స్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ, ఇటువంటి మీరు మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ లో ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ అన్నది ఆంధ్రప్రదేశ్ విట్నెస్ చేస్తూ ఉంది. ఓకే, ఒక ఎక్స్క్యూజ్ అయితే చెప్పుకోవచ్చు, 2019 to 2024 లో 18 to 20 months పాటు క్వారంటైన్ టైం ఉంది కాబట్టి డిస్రప్షన్ జరిగింది. దాన్ని డిస్కార్డ్ చేసినా కూడా ఒక 3 to 3.5 years ఆఫ్ గవర్నెన్స్ వైసీపీ పార్టీ చేతిలో ఉండింది 19 to 24 మధ్యలో. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెట్ ఇట్ బి ఒక కామన్ మ్యాన్ లా అండ్ ఆర్డర్ ఇంటాక్ట్ పెట్టడం కానీ, ఉమెన్ సేఫ్టీ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, జాబ్ క్రియేషన్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కానీ, మీరు ఏ విధమైన చూసినా కూడా ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ మనకు క్లియర్ గా కళ్ళకు కట్టినట్టుగా కనపడుతోంది. ఇంకా ఒక 36 months తర్వాత ఏం జరుగుతుందని విల్ వెయిట్ అండ్ సీ. తర్వాత ఫ్రెష్ గా మనం అనలైజ్ చేద్దాము. ఇప్పటి వరకు అయితే మాత్రం ఇన్ మై వ్యూ పీపుల్ ఆర్ మచ్ హ్యాపీ విత్ ద కరెంట్ గవర్నమెంట్. ఓకే, ఇంకోటి చక్రధర్, మనం ఏదైతే టాపిక్ మాట్లాడుకున్నామో ఈ పీపీపీ మోడల్లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని అది మంచిదే, అది మంచి నిర్ణయం అని చెప్పి మనం ఘంటాపదంగా చెప్పొచ్చా? 100% మనం చెప్పొచ్చు అండి, పార్షియలీ. ఎందుకు అనంటే 2020లో జగన్ 17 మెడికల్ కాలేజెస్ డిక్లేర్ చేసినప్పుడు దాంట్లో ఫ్యూ వీక్స్ బ్యాక్ ఓన్లీ 10 out of 17 మాత్రమే నేను పీపీపీలో రన్ చేస్తానని డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం 17 చేస్తామని చెప్పలేదు. ఈ 10 అనేది ఇట్ కంట్రిబ్యూట్స్ మోర్ దాన్ 50%. 17లో 50% కంటే ఎక్కువ. సో 10th ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలన్నా కూడా ఇట్స్ ఎ హెర్క్యులెన్ టాస్క్ ఓన్లీ. అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలి, ప్రతి ఒక్క బిడ్డింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మళ్ళీ 2029లో వీళ్ళకు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. కాబట్టి ఈ లోపల ల్యాండ్ రావాలి, కన్స్ట్రక్షన్ జరగాలి, అది ఆపరేట్ కావాలి, ఒక బ్యాచ్ ఆఫ్ మెడికల్ స్టూడెంట్స్ బయటికి వెళ్ళాలి. అది ఆన్గోయింగ్ ప్రాసెస్ అన్నమాట ఈ మెడికల్ ఎడ్యుకేషన్ లో. కానీ ఒక్కసారిగా 10 అనేది కాకుండా 3 or 4తో స్టార్ట్ చేసి ఉంటే 17లో దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎ గుడ్ స్టార్ట్. ఎందుకు అనంటే దాని మీద మోర్ ఫోకస్ పెట్టడం కుదురుతుంది. మోర్ ఫోకస్ పెట్టడం వల్ల మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాము అనేది నెక్స్ట్ ట్రాంచ్ లో మనం దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ చేసిన మిస్టేక్స్ మళ్ళీ చేసుకోకుండా ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసేదానికి అవకాశం ఉండేది. ఒక్కసారిగా 10 స్టార్ట్ చేయకుండా 3-4 తో స్టార్ట్ చేసి ఆ 17 కంప్లీట్ చేసింటే బాగుండేదని నా అభిప్రాయం అండి. ఓవరాల్ గా చూస్తే అప్రోచ్ కరెక్ట్, యాటిట్యూడ్ కరెక్ట్, ఆ ఎగ్జిక్యూషన్ లో కొంచెం ఆ అడిక్వేట్ ఫండింగ్ అనేది ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ వీలు పడితే సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ కూడా దీనికి తీసుకొస్తే ఇంకొంచెం ప్రజలకు ఇంకొంచెం బాగా మేలు చేసిన వాళ్ళు అవుతారనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ చక్రధర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే.